అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు లీడర్స్ వార్. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా అన్నట్టున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాల్లోకి అడుగు పెడుతుంటే ఆ సెగలు ఏ స్థాయిలో ఉన్నాయో మనకు అర్థమవుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయా నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, అభ్యర్థులకు సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం పాతపట్నం. పాతపట్నంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. హియర్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు రెడ్డి శాంతి, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు మామిడి గోవిందరావు. వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా హియర్ వైసీపీ నుంచి బరిలోకి దిగుతున్నారు రెడ్డి శాంతి. రెడ్డి శాంతికి సంబంధించి ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, మాజీ ఎంపీ రాజశేఖరం కుమార్తె రెడ్డి శాంతి. 2014లో వైసీపీ నుంచి శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేశారు, కానీ ఓటమిని చవిచూశారు. 2019లో పాతపట్నం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, గెలిచారు. ప్రస్తుతం మూడోసారి ఎన్నికల బరిలో ఉన్నారు రెడ్డి శాంతి. ఇది రెడ్డి శాంతికి సంబంధించిన ప్రొఫైల్. ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు మామిడి గోవిందరావు. ఈయన ప్రొఫైల్ కనుక చూస్తే బీసీ తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన నేత, డిగ్రీ చదువుకున్నారు, మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలోకి దిగుతున్నారు మామిడి గోవిందరావు. దాంతోపాటు ఇటు మామిడి అప్పారావు ట్రస్ట్ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈయన మాజీ ఎమ్మెల్యే కల్లమటతో పోటీ పడి తెలుగుదేశం టికెట్ దక్కించుకున్నారు మామిడి గోవిందరావు. ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్. ఇక నియోజకవర్గానికి సంబంధించి ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక శ్రీకాకుళం లోక్సభ స్థానంలో భాగం పాతపట్నం నియోజకవర్గం. తూర్పు కాపు ఓటర్లు అధికమైన మాట వినిపిస్తూ ఉంటుంది. పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, ఎల్ఎన్పేట, కొత్తూరు మండలాలు ఈ నియోజకవర్గం అంటే పాతపట్నం నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లున్నాయి, ఎవరికి ఎంత ఓట్ షేర్ ఉంది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి సంబంధించి ఇక్కడ తూర్పు కాపు సామాజిక వర్గానికి 45% ఓట్ షేర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి 20%, ఎస్టీ సామాజిక వర్గానికి 18%, ఇతరులు 17%గా అనేది మనకు అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎవరి గెలుపు అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి, డీటెయిల్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, పాతపట్నంలో ఈసారి 2024లో గెలవబోయే దెవరు అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి అంశాలు గెలుపుని ప్రభావితం చేయబోతున్నాయి, అలాగే అభ్యర్థులకు కలిసి వచ్చే అంశాలేంటి, ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి? నాయుడు, సచిన్, చూస్తే పాతపట్నం నియోజకవర్గానికి విషయానికి వస్తే మాత్రం ఈసారి ఆ నియోజకవర్గంలో 2000 సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, టీడీపీ పార్టీని ఎప్పుడు గెలిపించుకుంటామా అని ఒక డిసైడ్ అయిన నేపథ్యంలో టీడీపీ పార్టీ అధిష్టానం ఈసారి ఏదైతే ఆ నియోజకవర్గం ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి కలమట వెంకటరామన్ కాదని మామిడి గోవింద్కి టికెట్ ఇవ్వడంతో వైసీపీ శ్రేణుల్లో మాత్రం నూతన ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఓడిపోతామనే సీటు గెలిచే పరిణామాలకి తమకు పొత్తుల్లో భాగంగా ఈరోజు టీడీపీకి ఒక సెకండ్ క్యాడర్ అంటే ఆయన రాజకీయాల్లో క్రియాశీలకమైన పాత్ర లేకపోయినా సేవా కార్యక్రమంలో మాత్రం అనునిత్యం జనాల్లో ఉంటూ తన తండ్రి పేర్లు పెట్టినటువంటి ట్రస్ట్తో సేవ చేస్తూ దగ్గరయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ పార్టీ వీడి వైసీపీ పార్టీ నుండి పోటీ చేసినటువంటి కలమట రమణ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత 2016లో ఆయనకు ఆ పార్టీలో సరైన గౌరవం లేదని వైసీపీ పార్టీ వీడి టీడీపీలో చేరడం జరిగింది. అప్పట్లో టీడీపీ పార్టీ కనుపై అయిపోతున్న తరుణంలో మామిడి గోవింద్ని అక్కడ నాయకత్వంగా నిల్చొని పెట్టాలని టీడీపీ జిల్లా పార్లమెంటరీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు అప్పట్లోనే ప్రతిపాదించారు. అప్పటి నుండి తను సేవలు చేసుకుంటూ ఆ నియోజక ప్రజలకు సుపరిచితులుగా ఉన్నారు. కాకపోతే వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి శ్రీకాకుళం జిల్లా ఎంపీగా 2014లో పోటీ చేసి ఓడిపోయినటువంటి రెడ్డి శాంతి 2019లో పాతపట్నం నియోజకవర్గం పోటీ చేసి ఘన విజయం సాధించారు. అప్పటి నుండి ఆ నియోజకవర్గంలోనే ఒడిశా కనెక్టివిటీతో ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో ఒడిశా ఓటర్లు ఎక్కువ ఉంటారు. కాపు సామాజిక వర్గం ఈ నియోజకవర్గంలో డిసైడ్ ఫ్యాక్టర్గా ఉంటారు. కాకపోతే రెడ్డి శాంతి నాన్ లోకల్, ఆమె పనితీరులో మాత్రం అసహనం ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ 2 ఏళ్లుగా ఆమెను ప్రతిఘటిస్తూ ఆమెను నాన్ లోకల్, ఆమెకి ఈసారి టికెట్ ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో సహకరించమని చెప్పి అంటే ఉద్యమాలు కూడా చేశారు. అటువంటి ఆందోళన చేపట్టిన నేపథ్యంలో టీడీపీ చేసినటువంటి ఒక చిన్న పొరపాటు ఈ రోజు వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నట్టు వారు భావిస్తున్నారు.
టీడీపీ విషయానికి వచ్చేసరికి ఈరోజు మావిడి గోవింద్ని అభ్యర్థిగా ప్రకటించిన టీడీపీ ఎవరికైతే ఇన్ఛార్జిగా ఉండి తనకు టిక్కెట్ వస్తుందని కల్మట్రావునికి చివరి విషయం వరకు కూడాను ఆ విషయాన్ని తనకు టిక్కెట్ ఇవ్వడం లేదని తెలియపరచకపోయినటువంటి మొదలుపాడుతున్న ఆయన మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సంసిద్ధం అవుతున్నారు. అదే గనక జరిగితే ఏదైతే పోతుంది అన్నటువంటి టిక్కెట్ ఈ రోజు వైసీపీ ఖాతాలో పడుతుంది అనడంలో ఎటువంటి అతిశయక్తి లేదు. మావిడి గోవింద్కి కల్మట్రావునికి మధ్యన ఉన్నటువంటి గ్యాప్ ను ఫుల్ఫిల్ చేయడానికి ఇటీవల శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కల్మట రమణకు కబురు పెట్టినా కూడా తాను రాను, మీరు చేస్తుంది తప్పు కాబట్టే తను పార్టీ వీడుతున్నా అని చెప్పి కూడా ఆయన కూడా స్పష్టం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు కలిసేందుకు కూడా సుముఖత చూపినటువంటి కల్మట్రావును కనుక స్వతంత్ర అభ్యర్థిగా ఆ నియోజకవర్గంలో పోటీ చేస్తే పార్లమెంటరీ స్థానానికి సంబంధించి అత్యధిక ఓట్లు ఇచ్చిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే పాతపట్నం నియోజకవర్గం. అంటే జిల్లాలో 5 మండలాలతో కూడుకున్న అతిపెద్ద నియోజకవర్గం. భౌగోళికంగా కూడాను జనాభాలో కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే సుమారు 2023 మంది ఓట్లు ఉన్నటువంటి ఆ నియోజకవర్గంలో పార్లమెంటరీ స్థానానికి పోటీ చేస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడాను అక్కడ ఎదురెత్తే పరిస్థితి ఉంది. ఎందుకంటే సిట్టింగ్ టికెట్ ఆశించిన కల్మట్రావును కాదని మావిడి గోవింద్కి టికెట్ ఇవ్వడం, వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి ఆ విభేదాలను తొలగించకపోవడం, కల్మట్రావును అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేందుకు సంసిద్ధం కావడం, ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే వైసీపీకి మాత్రం ఈ రోజు గెలిచే అవకాశాలు కనుచూపు మేరలో కనిపిస్తుందని వారు ఆశపడుతున్నారు. మళ్ళీ కనుక అధిష్టానం కనుక చొరవ తీసుకొని కల్మట్రావును నచ్చచెప్పి మావిడి గోవింద్తో పాటు కలిసి వెళ్ళినట్టయితే మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి పోటీ చేస్తున్నటువంటి ప్రత్యక్ష రాజకీయాలు వచ్చినట్టు మావిడి గోవింద్ రాజకీయంగా ఆ నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు అవగాహన లేకపోయినా సేవా కార్యక్రమాల్లో నియోజక ప్రజలకు సుపరిచితులు కావడం, ఆ సుపరిచితులైన కారణంగానే ఈ రోజు ఎంపీ రామ్మోహన్ నాయుడు బలంతోనే ఈ రోజు ఆ నియోజకవర్గంలో తాను టీడీపీ అభ్యర్థిగా బరిలేతున్నారు. రెడ్డి శాంతి నాన్ లోకల్, తన స్థానికులను తన తల్లి కూడా రాజకీయాల్లో వారు కూడా స్థానికంగా కీ రోల్ పోషించారు. కాకపోతే ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి అంటే వంశధార నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వంశధార ఫేజ్ 1 స్టేజ్ 2 ప్రాజెక్ట్ నిర్మాణానికి సుమారు 29 గ్రామాల ప్రజలు తమ భూముల్ని సర్వస్వాన్ని త్యాగం చేశారు. వారి సమస్యల పరిష్కారం విషయంలో కల్మట వెంకటరమణ వైసీపీ పార్టీ వీడడానికి ప్రధాన కారణం అదే అని చెప్పి సుమారు 420 కోట్లు తెచ్చి వారి సమస్యలను పరిష్కరించారు. కాకపోతే పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పరిహారం చెల్లించారో ఆ పరిహారం మాత్రం ఇంకా పెంచుతామని చెప్పి హామీ ఇచ్చారు. ఆ హామీని అమలుపరచడంలో 2019 నుండి నేటి వరకు కూడాను కనీసం చర్యలు తీసుకోలేదు. కేవలం కంటి తుడుపు చర్యగా 210 కోట్లు మాత్రం ఇచ్చారు. తమ సమస్యలు ఇంకా జటిలంగానే ఉన్నాయి, వాటిని పరిష్కరించలేదు. రెడ్డి శాంతిపై నిర్వాసితులు అందరూ వ్యతిరేకంగా ఉన్నారు. వాళ్ళందరూ మైగ్రేట్ అయిపోయినా కూడా తన బంధుత్వం అక్కడ ఉంది కాబట్టి ఓటర్లు వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం. ఈసారి రెండవసారి తన గెలుపు కోసం ఆరాటపడుతుంది రెడ్డి శాంతికి. తొలిసారి అసెంబ్లీ అడుగుపెట్టిన మావిడి గోవింద్కి మధ్యన స్వతంత్ర అభ్యర్థి ఉన్న కల్మట రమణ ఏ కీ రోల్ పోషించనున్నారో, అక్కడ ఎవరికి విజయం వరించబోతుంది అన్న విషయం మాత్రం ఒక ప్రశ్నగా మిగిలిపోయింది. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు. సజ్జన్ రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ఇక్కడ పాతపట్నానికి సంబంధించి ఏం జరగబోతోంది, పాతపట్నం ఎవరి సొంతం కాబోతోంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించాలనుకుంటున్నారు అనేది మే 13న డిసైడ్ కాబోతోంది. జూన్ 4న ఆ ఫలితాల రోజు చూద్దాం ఎవరు అనేది అనేత. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.